హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 7 అడుగుల. ఈ కథని రచించిన వారు సుభద్ర గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, నాన్నగారి నుంచి ఫోన్. హలో నాన్న, ఏమిటి ఈ సమయంలో ఫోన్? రాత్రి 10 గంటలైంది. మీ ఆరోగ్యం బాగుందా? అమ్మ ఎలా ఉంది? అంటూ నేను చదివే దండకానికి అడ్డం వస్తూ, అమ్మ లలితాంబ, 10 రోజులు సెలవు పెట్టి రా తల్లి. అమ్మో, పిల్లలకి పరీక్షలు, అసలు నాకు సెలవు దొరకదు. రేపు ఉదయం స్కూలుకి వెళ్ళినప్పుడు ఫోను వాడికి తల్లి అనగాని, మీరెందుకు నాన్నగారు, నే అడుగుతాను అని ఫోన్ పెట్టేశాను. నేను పనిచేసే స్కూల్ నాన్నగారి బాల్య స్నేహితులది. నా పీజీ ఎంఈడి అయిపోగానే నాన్నగారు ఇందులో టీచర్గా వేయించారు. ప్రభుత్వ టీచర్ అంటే ఉద్యోగ బదిలీలు, బాదరా బందీ లేకుండా ఇక్కడ వాతావరణం చూసి నాకెంతో ఆహ్లాదంగా, సంతోషంగా అనిపించింది. పిల్లలకి హాస్టలు అనే కంటే గురుకులానికి పోలి ఉన్న వాతావరణం, చక్కని పరిశుభ్రమైన ఆహారం, క్లాసుకి 21 మంది పిల్లలు, టీచర్ల క్వార్టర్లు, బయటికి వెళ్ళాలి అంటే స్కూల్ వ్యాను, 1 నెలలో ఇంటర్ డిగ్రీ క్లాసులు కూడా ప్రారంభం చేస్తారట. అక్కడ పని చేయడానికి అడిగారు. ఇన్ఛార్జిగా ఉండు, నీకు తోడుగా ఇంకొకరు వస్తారు అనగాని, వారి మహాదాశయంలో అనగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, సనాతన ధర్మం కోసం పాట పాడుతున్న స్కూల్ యాజమానికి నా ఉడతా భక్తి. స్కూల్కి వెళ్ళిన వెంటనే, ఏమ్మా లలితాంబ, 10 రోజులు సెలవు కావాలా? నేను నోరు తెరిచి మూసేలోగా కంప్యూటర్లో నా లీవ్ లెటర్ ప్రింట్ చేసి నా సంతకం తీసుకున్నారు. నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంటి వాతావరణం అంతా సందడిగా, పెండ్లి హడావుడితో, ఇంటి ముందర తాటాకుల పందిరి, దానికి చుట్టూ కొబ్బరాకుతో చేసిన చిలుకలు, దొడ్డిలో పెద్ద పందిరి, గాడిపోయలు, చుట్టలు చూడగానే నాకు మతిపోయింది. తమ్ముడు ఇంకా సీఏ చేస్తున్నాడు. మరి ఈ హడావుడికి కారణం ఎవరు అంటూ నా రూమ్కి రాగానే అమ్మ నాన్న ఇద్దరు నా కోసమే అన్నట్టుగా చూస్తున్నారు. బంగారు తల్లి, నీకు చెప్పకుండా నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాము. మంచి కుటుంబం, మంచి అబ్బాయి, పెద్ద చదువులు, మన కాళ్ళ దగ్గరికి వచ్చింది. మా ఇద్దరికి చాలా నచ్చాడు. 3 రోజుల్లో ముహూర్తం అనగానే నా తల్లిదండ్రులు, నా శ్రేయోభిలాషులు, నా భవిష్యత్తు వారికంటే నాకేమీ తెలీదు, మీ ఇష్టం అనగానే వారిద్దరి ముఖాలు సంతోషంతో సంపంగి పువ్వులా వికసించాయి. ఇక పెండ్లి కూతురు చేయడం, నగలు సానాలు, పెండ్లి కొడుకు విడితికి వచ్చాడు అని నిట్టూర్చాను. స్నేహితులు లేకుండా ఎలా? ఈ పాటికి చూసి వచ్చి చెప్పేవారు కదా. ఒకరినొకరు తోసుకుంటూ మా ఊరిలో నాతో కేజీ నుంచి పీజీ వరకు చదివిన సునీత, మమత వస్తూనే సీరియస్గా ముఖం పెట్టి దివిట ముందర పెట్రోమాక్స్ లైట్లా ఉన్నాడు. అనగానే, ఎవరే? ఇంకెవరు? పెండ్లి కొడుకు. ఉసూరని నిట్టూర్చాను. గౌరీ పూజ తర్వాత మేనమామలు వచ్చి బుట్టలు ఎత్తుకొని పెండ్లిపీటపై కూర్చోబెట్టగానే తలెత్తి చూడాలన్న కోరిక కూడా కలగలేదు. స్నేహితులు చేసిన ఉపమానం గుర్తుకు వచ్చి, జీలకర్ర బెల్లం పెట్టే ఆ చేతి స్పర్శకి నా మేనంతా జల్లుమంది. మంగళసూత్ర ధారణ సమయంలో 3వ ముడి వేయగానే నా మెడ మీద గిచ్చిన అతని కొంటె చేష్టకి కోపం వచ్చింది. నా ముఖం తెలియని నాతో ఈ చేష్టలు వెగటుగా అనిపించాయి. తలంబ్రాలు పోసే సమయంలో కూడా ఎంతో సరదాగా, ఆనందంగా, అందరూ హుషారుగా నవ్వులతో గడిచింది. నాగవల్లి కార్యక్రమంలో ఖాళీ వేలికి చుట్టు పెట్టేటప్పుడు అతని చేతిని గమనించాను. షాక్. అతని చెయ్యి మల్లెలు, మంచి గంధం, గులాబీలు కలిపి చేసినట్టుగా ఉంది. నా కాలు చామనచాయిగా వెలవెలబోయింది. అప్పుడు చూశాను అతను ముఖం. అతను కళ్యాణ్, మా స్కూల్ ఓనర్, ప్రిన్సిపాల్ గారి అబ్బాయి. కన్నెపిల్లల మనసులు దోచే అపురూపమైన అందం, 6 అడుగుల ఎత్తు, చక్కటి ఆరోగ్యకరమైన చిరునవ్వు. నేను ఇంతగానూ తినేసేటట్టుగా చూస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా పట్టుకున్న నా చేతివేళ్లను గట్టిగా గిచ్చాడు. అబ్బబ్బా అంటూ ఉంటే అందరూ పకపక నవ్వేశారు. నా స్నేహితుల కోసం చూసిన నాకు నా చెవి దగ్గర, ఇప్పుడు అర్థమైందా దివిటి ఎవరు?
పెట్రోమాక్స్ లైటు ఎవరు అని అంటూ ఉంటే చెయ్యి ఎత్తబోయాను. నాకు గుర్తు వచ్చింది కళ్యాణ్ చేతిలో నా చెయ్యి లాక్ అయ్యిందని. సప్తపది అడుగులు వేయిస్తున్నప్పుడు పురోహితులని గమనించకుండా ఇద్దరం ఒకరి కన్నుల్లోకి ఒకరు చూసుకుంటూ భవిష్యత్తు భాషలు చేసుకున్నాం. సప్తపది అర్థం నాకు భవిష్యత్తులో నా భర్త ప్రాక్టికల్గా చేసి చూపించారు. ఇప్పటికీ నవ్వు వస్తుంది. నన్ను ప్రిన్సిపాల్ గారు గమనించి కళ్యాణ్కి చెప్పడం, నాన్నగారికి చెప్పడానికి మా ఇంటికి తనే వెళ్ళి 2 రోజులు ఉండి ఈ పెండ్లి ప్లాన్ చేయడం. నాన్నగారు సందేహిస్తూ అమ్మాయి కలర్ కొంచెం అంటూ ఉంటే వెంటనే కళ్యాణ్, మామయ్య గారు మీకు శివపార్వతులు ఇష్టం లేదా? అదేమిటి బాబు, లలితాంబ మా ఇంటి ఇలవేల్పు, మరి పార్వతిని శివుడు వివాహం చేసుకున్నాడు కదా, మనసా వాచా కర్మేణ మాంగళ్యం తంతునానే అంటూ సప్తపది నడిచి నా కళ్యాణ్కి నాకు ఇప్పటి వరకు ఎటువంటి రుగ్మతలు చీడా పేడ అంటలేదు. మా వైవాహిక బంధానికి ఈ 15 సంవత్సరాల కాలంలో. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయానికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.